నమస్తే అండి. ఈరోజు నేను అరటికాయ, అల్లం పచ్చిమిరపకాయ వేసి కూర వండుతున్నానండి. అరటికాయ కూర, అల్లం పచ్చిమిరపకాయలు. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తా అనేది చూడండి. మళ్ళీ నేను రసం కూడా పెడుతున్నానండి కాంబినేషన్‌గా. చూస్తూ ఉండండి. గిన్నె హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం పచ్చిమిరపకాయ వేసేటప్పుడు ఇంకా పచ్చిమిరపకాయ వేయక్కర్లేదండి కూరలో. డైరెక్ట్ అల్లం పచ్చిమిరపకాయ వేయడమే. ఎండుమిర్చి మాత్రం ఒకటి వేద్దాం. కరివేపాకు, ఇంగువ. ఆల్మోస్ట్ అన్నింటిలో నేను ఇంగువ వేస్తానండి. బాగుంటుంది ఫ్లేవర్ కూడా. నేను బాగా వాడతాను ఇంగువ. సింపుల్గా రెసిపీసే చెప్తానండి. నేను చేసేవి కూడా తొందరగా అయిపోయేవే చేస్తాను. కొంచెం చూస్తూ ఉండండి నా వీడియోస్ కూడా. అరటికాయలు ఉప్పు నీళ్ళలో తరుక్కున్నానండి. ఇంకా దీంట్లో ఉల్లిపాయ అవేం వేయట్లేదండి. పసుపు కూడా వేసేస్తున్నాను. ఇట్లా నాప్కిన్ ఉంచుకుంటానండి, ఇక్కడ టవల్ లాంటిది ఉంచుకొని ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉంటాను. నేను స్టవ్ మీద పడినా కూడా అట్లా అలవాటు అయిపోయింది. సాల్ట్ కూడా వేసేసుకున్నాను, మగ్గుతుంది. మూత పెట్టుకుందామండి, మగ్గాలి బాగా. ఈలోపు అల్లం పచ్చిమిరపకాయ రెడీ చేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి రెడీ చేసుకున్నానండి, కారానికి తగ్గట్టు. ఇంకా రోట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇట్లా కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా చేసుకోవక్కర్లా. మగ్గిందండి కూర, ఇట్లా ఉంటే సరిపోతుంది. మనం దీంట్లో అల్లం పచ్చిమిర్చి వేసుకున్నామండి, నూరుకున్నాం కదా. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. అందులో వర్షాకాలం కదండి, ఘాటుగా ఇలా అల్లంతో తింటే బాగుంటాయి ఏ వంటలైనా.
చివర్లో వేద్దామండి కొత్తిమీర. ఇట్లా వేసుకున్నాం అనుకోండి, అన్నంలో కూడా కలుస్తుంది, ముద్ద కూరలాగా ఉంటుందండి. అదితే మేమైతే ఉప్మా కూర అని కూడా అంటామండి దీన్ని. ఇంకా మామూలు పచ్చికారం అవేం వేయక్కర్లా, ఈ పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నామండి. కొత్తిమీర వేయగానే వెంటనే కలిపేయకూడదండి, దాని ఫ్లేవర్ అంతా కొంచెం దానికి అంటుకుంటుంది కాబట్టి ఒక్క నిమిషం ఆగి కలుపుదాం. అప్పుడే కలిపేయకుండా ఒక్క నిమిషం అలా ఉంచి అప్పుడు కలుపుదామండి. చూడండి, కలుపుదాం ఇప్పుడు. అప్పుడు ఫ్లేవర్ అంతా దానికి పడుతుందండి. కూర కూడా కమ్మగా బాగుంటుందండి ఇది. నేను చెప్తున్నాను కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా చేశాను, ఎక్కువ కష్టం ఏం పడక్కర్లేదు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మీరు ఇట్లా చేసి చూసి నాకు చెప్పండి ఎలా ఉందనేది, ఎలా చేశారు మీరు అనేది, మీకు కుదిరిందా లేదా, టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్పండి. కూర చపాతీలోకి, పుల్కాలోకి అన్నిట్లో బాగుంటుందండి పెట్టుకుని తింటే. ఇవన్నీ ఒక పక్కన రసం కూడా పెట్టుకున్నానండి. ములక్కాయ, క్యారెట్, టమాటా వేసి రసం కూడా పెట్టాను. ఇంతేనండి, అరటికాయ అల్లం పచ్చిమిరపకాయతో కూర రెడీ అయిపోయింది. నచ్చిందనుకోండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. సింపుల్గానే చేసుకోవచ్చండి ఇది కూడా. నచ్చిందనుకోండి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి ట్రై చేయండి ఈ కూరని.